హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజుల్లో కూడా బూరెల్ని చాలా ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నారు. కానీ దాని లోపల స్టఫింగ్ కోసం వాడే పూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలియదు. అందుకే ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా 2 గ్లాసుల వరకు శనగపప్పుని కుక్కర్లో వేసుకొని నానబెట్టుకొని, అలాగే బియ్యం కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. పప్పు ఆ తర్వాత కొన్ని బియ్యం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి పప్పుని. పప్పు ఉడికిన తర్వాత పప్పుని గరిటెతో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం ఎంత శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటామో అంతే క్వాంటిటీలో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పూర్ణం మెత్తగా అవ్వకూడదు అనుకుంటే కొంచెం చపాతీ పిండి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని మంచిగా చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.